వరంగల్ జిల్లా గీసుకొండ మండలం 2016 షాంపేట హవేలీ టెక్స్టైల్ పార్కులో భూ నిర్వాసితుల నుండి 1300 ఎకరాల భూమిని తీసుకుని ఎకరాకు 9,95,000 ఇచ్చారు. 8 సంవత్సరాలు అవుతోంది. అయినా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో బీజేపీ పరకాల కంటెస్టెంట్ ఇన్ఛార్జ్ పగడాల కాశీ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో రైతులు తమ బోసను తెలుసుకోవడానికి కాకతీయ టెక్స్టైల్స్ పార్క్ పైలాన్ దగ్గరికి రావడం జరిగింది. భూమి కోల్పోయిన రైతులకు ఒకరికి ఒక ఉద్యోగం, 100 గజాలు జాగా, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని అప్పటి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని చెప్పి భూములు లాక్కున్నారు. దీనికి రైతుల తరపున ఒక కమిటీ వేసుకోవాలని వారు సూచన ఇచ్చారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు లాగా దానికి నేను హైకోర్టు దాకా వెళ్లడానికి అయినా రైతుల తరపున సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మరియు పెసరు విజయ్ చందర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా భూ నిర్వాసితుల కోసం మాట్లాడినారు. టెక్స్టైల్ పార్క్ భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షులు బూర్గుల యుగేందర్, మండల పార్టీ అధ్యక్షులు జాన్ విక్రమ్ మరియు బట్టి కుమారస్వామి, ములుగురు శ్రీనివాస్, ముల్క ప్రసాద్, పగడాల రాజ్ కుమార్, గట్టిగుప్పుల రాంబాబు మరియు ఇతరులు పాల్గొన్నారు. ల్యాండ్ ఇచ్చినప్పుడు మీకు గవర్నమెంట్ అగ్రిమెంట్ల ప్రకారం పోయిందా చెప్పండి. అంటే వాళ్ళు కొంతమంది ఎక్స్ట్రాపర్పులు ఉన్నారు కదా, వాళ్ళు కొద్దిగా భూములు అయ్యి మంచి భూములు కాదు, వాళ్ళకి చెప్తే పెట్టుబడి వాళ్ళకి వెళ్తలేదు. వాళ్ళు మేము ఇస్తామని వస్తానికి అందరినీ ఒత్తిడి చేసుకోవాల్సింది. వాళ్ళు ఆ పొజిషన్లో మేము ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు మీకు ఇచ్చిన హామీలు ఏంటి? 100 గజాలు ఎకరానికి 100 గజాల స్థలం ఇస్తామన్నారు. ఇంటి స్థలం, ఉద్యోగం ఇస్తామన్నారు. ల్యాండ్ ఇంట్లో ఇద్దరికి ఉన్నది, ముగ్గురికి వాళ్ళకి ఇస్తామన్నారు. అంటే ముగ్గురు ఇద్దరు పేరు మీద ఉంటే ఇద్దరికి ఇవ్వాల్సిందే. అది ఇస్తామన్నారు. ఇంతవరకు మాకు ఇప్పుడు 10 సంవత్సరాలు సుమారుగా 7 సంవత్సరాలు 8 రైతు ఏడ్చిన రాజ్యం ఏది బాగుపడదు. 8 సంవత్సరాల క్రితం రైతులకు కళ్ళబొల్లి మాటలు, మాయ మాటలు చెప్పి అరచేతిలో స్వర్గం చూపించి రైతుల దగ్గర 1250 ఎకరాలు తీసుకొని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడం. అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంటు, శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు రైతుల ఇళ్లలో పోయి మభ్యపాఠాలు చెప్పాడు. ఏమని? ఇక్కడ ఇండస్ట్రియల్గా డెవలప్ అయితే మీ ఇంటికి, అంటే ఎకరం ఉన్నా 10 గుంటలున్నా మీ ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. ఈ బీడి భూములు ఏను పండుతున్నాయి, మీ ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి 100 గజాల ల్యాండ్ ఇస్తాం. ఆ ల్యాండ్ లోపల అప్పుడున్న గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ అన్నది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు అన్నది. పాపం రైతులు వారి మాయమాటలు నమ్మి వారి పాపం పండించే పంట పొలాలను సరే నా పిల్లల భవిష్యత్తు కొరకు బాగుపడుతుంది నౌకర్లు అనుకుంటే వాళ్ళు అప్పుడున్న రేట్ల ప్రకారం 123 జియో ప్రకారం ల్యాండ్స్ ఇచ్చడం మీ అందరికీ విదితమే. 2024 వరకు 23 వరకు కాలయాపన చేసుకుంటూ పాపం ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలు చేసిన రైతులకు పోలీస్ కేసులు తప్పాయి తప్ప వాళ్ళకు ఒక్కటి లాభం జరగలేదు. ఆయన అనుభవించిన శిక్ష తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ముఖ్యంగా ఈ పాపానికి మూల కారకుడు చల్లా ధర్మారెడ్డి గారే, ఘంటాపథంగా చెప్తున్నా. ఎందుకంటే ఆయనదే బాధ్యత ఉండాల్సి ఉండే. రైతుల దగ్గర పాప ఆయన నమ్మి రైతులు ఇచ్చినప్పుడు రైతులను నట్టేట ముంచి, నీరున ముంచి వాళ్ళు ఉరేసిన ఎమ్మెల్యే గారు, ఓడిపోయిన ఎమ్మెల్యే గారు చల్ల ధర్మారెడ్డి గారు 100% దీనికి పాపాన్ని ఆయన భరించాలి. ఆయన ఓడిపోయిండు, శిక్ష అనుభవించిండు, గవర్నమెంట్ వచ్చింది. మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చారు, రైతులకు ఏదో చేస్తా అది చేస్తా అన్నారు. మీరు అది పోతే అది పక్కదారి పడుతుంది, కానీ మాది రైతు గవర్నమెంట్, రైతు ప్రభుత్వం అన్నాడు. రాగానే ఆయన కూడా మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి రేవంత్ రెడ్డి గారి కూడా. మొన్న వరంగల్కి వచ్చి ఏమన్నాడంటే
100 గజాలతో ఒక గ్రామ పంచాయతీ కడితే ఒక మోడల్ కాలనీ చేసి స్కూల్స్ హాస్పిటల్స్ ఎన్నో చేంజ్ చెప్తే మా ప్రజలందరూ పాపం ఇదే పైలాన్ కాడ రేవంత్ రెడ్డి గారి ప్రకాష్ రెడ్డి గారి పాలాభిషేకం చేసింది. బహుశా మీ అందరికీ తెలుసు మిత్రులారు. నెల 15 రోజులు అవుతుంది, 2 నెలలు అవుతుంది. రోజు ఎప్పుడు ఏ సప్పుడిన్నా కూడా పాప అధికారులు వస్తున్నారు కావచ్చు, మాకు కాలనీ కట్టిస్తారు కావచ్చు అని ఎదురు చూస్తున్న రైతులు వాళ్ళ కళలు ఏమో కానీ కళ్ళు మాత్రం కాయలు కాస్తున్నాయి. ఈరోజు మేము ఈ రైతుల పక్షాన బీజేపీ పార్టీ నడుము బిగిస్తుంది, రైతుల పక్షాన పోరాడతాం. మా రైతులు కోరేది గొంతెమ్మ కోరికలు కాదు, మీరు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నాం అంతే. అప్పుడు మీరు 10 లక్షలకు ఎకరం, ఇప్పుడు ₹1 కోటి ఏందంటున్నారు, ₹1,50,00,000 అంటున్నారు. నిజమే కాదా మీరు పక్కన తెలుసుకోండి. రియల్ ఎస్టేట్ చెప్తారు నిజంగా ₹1 మినిమం అయింది, ₹1,50,00,000 అయింది. ఆ ₹1 అడుగుతలేం, ₹1,50,00,000 అడుగుతలేం. మేము అడిగింది ఏందా అంటే, అయ్యా మీరు గతంలో ఇచ్చిన హామీలు ఎక్కడ లోపడి కూడా లేదు, సెంటు కూడా రాదు, 2 గుంటలు కూడా రాదు. ఇప్పుడు 9,95,000 అంటే ఎంత అన్యాయం. పోనీ మరి వాళ్ళ రైతులు అరే మేము ఇంత త్యాగం చేసినందుకు మరి ఇక్కడ ఏమన్నా అభివృద్ధి జరిగిందా అంటే 3 వచ్చినాయి అంతే. మొత్తం ఇక్కడ ఈ ప్రాంతం అంతా పెద్ద అభివృద్ధి చెంది 1000 మందికి ఉద్యోగాలు వచ్చి సిరి సంపదలతో వర్ధిల్లుతున్నారు. పోనీ అట్లన్నా కూడా అరే మేము రైతులం, మా కళ్ళ ముందు ఇంత అభివృద్ధి జరిగింది, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, మంచిగా భవిష్యత్తు బాగున్నదని అట్లా సంతృప్తి అది కూడా లేదు కదా. ప్రభుత్వాలు 2, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇద్దరు మాటలు చెప్పేటోళ్ళే కనపడుతున్నారు కానీ చేతలలో మాత్రం ఎవరిది కనపడతలేదు. ఏం చెప్పారు, 100 గజాల ప్లాట్ ఇస్తామన్నారు. మేము 100 గజాల ముచ్చేటే లేదు. అప్పటి 8 ఏళ్ల కింద రేట్ ఎక్కడిది, ఇప్పటిది రేట్ ఎక్కడిది. ఎవరికైనా 200 గజాల ప్లాట్ తక్కువ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరికైనా 100 ఇస్తే కూడా వాళ్ళకు 100 కలపాలి. ఇది సరిపోదు. ఆ రేట్లకి అసలుకి మేము ఎంత అడిగినా తక్కువే అది, ఏదో అంటారు కదా సచ్చినోడి పెళ్లికి ఏదో వచ్చిన అన్నట్టున్నది. ఇప్పుడు గట్లే ఉన్నది, మరి గట్లే అవుతుంది. ఇప్పుడు ఏమీ లేదు కదా. ఇక అన్నిట్లలో అన్యాయం. శిక్షణ కేంద్రాలు పెడుతున్నారు, నైపుణ్యం. ఎందుకంటే మీరు ఏమని అంటే ఏమంటారు, ఉద్యోగం అనగానే వానికి మీకు ఇది రాదు అంటాడు వాడి పని.